శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 777వ నామము వీరారాధ్య. దీనికి అర్థం ఏంటి అంటే వీరుల చేత పూజింపబడినది అని అర్థం. ఇక్కడ వీరులు అంటే ఎవరు? దీక్షితులు అన్నమాట. దీక్షితులు అంటే ఎవరు? దీక్షని చేపట్టిన వారు. ఏదైనా ఒక దీక్ష చేపట్టారనుకోండి, దానికి కొన్ని నియమాలు ఉంటాయన్నమాట. అంటే పొద్దున్నే 4 గంటలకు లేవడం, చన్నీళ్ళు స్నానం చేయడం, అంటే అయ్యప్ప దీక్ష పెట్టుకుంటూ ఉంటారు, భవానీ దీక్ష, ఇలాగా హనుమత్ దీక్ష, ఇలా దీక్షలు ఉన్నాయి కదా. ఆ విధంగా దీక్షలని తీసుకున్న వాళ్ళు అంటే అమ్మవారికి చాలా ఇష్టము అన్నమాట. అలాంటి దీక్షలను దీక్ష పట్టిన వారిని దీక్షితులు అంటారు. వాళ్ళే వీరులు అన్నమాట. అలాంటి వీరుల్ని ఇష్టపడుతూ ఉంటారు అమ్మవారు. వాళ్ళంటే అమ్మవారికి ప్రీతి కాబట్టి వీరారాధ్య, వాళ్ళ చేత పూజింపబడుతూ ఉంటుంది. భవానీ దీక్ష తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఒక రకమైన వస్త్రాలను మాత్రమే, ఒకే రంగు వస్త్రాలు, కాషాయ వస్త్రాలు మాత్రమే, లేదంటే ఎర్ర వస్త్రాలు మాత్రమే కట్టుకుంటూ ఉంటారు. నేల మీద పడుకుంటారు. సాత్విక ఆహారాన్ని భోంచేస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. పొద్దున్నే 4 గంటలకు లేచి చన్నీళ్ళ స్నానం చేస్తారు. ప్రతి నిమిషము కూడా అమ్మవారి ధ్యానంలో అమ్మవారి నామం తలుస్తూ ఉంటారు. చెప్పులు వేసుకోరు. ఈ విధంగా ఒక దీక్షగా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని వీరులు అంటారు. కాబట్టి వాళ్ళ చేత అమ్మవారు పూజింపబడుతూ ఉంటారు. కాబట్టి వీరారాధ్య అనే నామం అమ్మవారికి వచ్చింది. ఈ దీక్ష తీసుకున్నవారు మామూలుగా ఏదో ఆ ఎరుపు వస్త్రాలు కట్టుకుని అమ్మవారి నామం చేసేస్తూ ఉంటే కాదు. అక్కడ ముఖ్యంగా కావాల్సింది వారికి ఏంటి అంటే ఇంద్రియ నిగ్రహం అన్నమాట. ఈ చిత్త చాంచల్యం లేకుండా మనసుని అమ్మవారి మీద నిలపడము. ఎప్పుడైతే వీళ్ళు ఇంద్రియ నిగ్రహంతో ఉండి మనసుని అమ్మవారి మీద నిలుపుతారో వాళ్ళు తీసుకునే దీక్షకి ఒక ఫలితం వస్తుంది. ఎప్పుడైతే అమ్మవారిని ఈ విధంగా ప్రార్థిస్తూ పూజిస్తూ ఉంటారో అమ్మవారు వారికి త్వరగా అనుగ్రహిస్తుంది అన్నమాట. ఇంకా చెప్పాలి అంటే నేను, నాది అనే అభిమానం లేని వాళ్ళని వీరులు అంటారు. ఎందుకంటే వాళ్ళకి స్వార్థం అనేది ఉండదు. ఇది నా కోసం కావాలి, నా కుటుంబం కోసం కావాలి, నా పిల్లల కోసం కావాలి అనే స్వార్థాన్ని వాళ్ళు, అంటే మన కోసం ఆలోచించాము అంటే అది స్వార్థమే కదా. అలాంటిది లేకుండా అందరి కోసం వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇదంతా నిమిత్త మాత్రము, ఏది శాశ్వతం కాదు అనే ఆలోచనలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని కూడా వీరులు అంటారు. వాళ్ళు ప్రతినిత్యము భగవన్నామస్మరణలో, భగవద్ ధ్యానంలో గడుపుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ చేత పూజింపబడుతోంది. కాబట్టి అమ్మవారిని వీరారాధ్య అనే నామంతో వసన్యాది వాగ్దేవతలు పిలిచారు. అహంకారాన్ని, మమకారాల్ని విడిచిపెట్టి తదాత్మ స్థితిలో ధ్యానం చేస్తూ అమ్మవారిని పొందగలిగే స్థితిలో ఉంటారు. కాబట్టి వారిని వీరులు అంటారు. వారి చేత అమ్మవారు పూజింపబడుతోంది కాబట్టి వీరారాధ్య అనే నామం అమ్మవారికి వచ్చింది. వీరంటే ఎక్కువ ప్రీతి చెందుతుంది కాబట్టి అమ్మవారు వారి చేత పూజింపబడుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.